వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై వచ్చే 5 ఏళ్లలో లక్షల కోట్లు సాధించాలన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నో అవకాశాలు కలిగిన ఈ రంగంలో నూతన పాలసీ ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికులు భరోసా కల్పించాలన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయవలపాడు సమీపంలోని స్పైసెస్ పార్కులో ఏర్పాటు చేసిన నల్ల బార్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బార్లీ పొగాకు వేసిన రైతులను ఆదుకోవడానికి మార్క్ ఫైడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం కొనుగోలు సంస్థలు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అధిక సంఖ్యలో పొగాకు వేశారని అన్నారు. అయితే వారు కొనుగోలు చేయకపోవడంతో రైతుల వద్ద పంట అలాగే నిలిచిపోయిందని తెలిపారు. సుమారు 99,000 క్వింటాల పంట రైతుల వద్ద ఆగిపోయిందని తెలిపారు. అయితే ప్రభుత్వ చొరవతో క్వింటాలకు 9,000, 12,000 రూపాయల చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం భవిష్యత్తులో నల్ల బార్లీ పొగాకు వేయవద్దని చెప్పారు. రైతు భరోసా విజయోత్సవ సభను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నిర్వహించనుంది. సీఎస్తో కలిసి ఎయిర్పోర్ట్ అండ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి తుమ్మల సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ తెల్ల వెంకట్రావు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కలివేరు గ్రామంలో డిఎంఎల్ఎఫ్ నిధులతో నిర్మించనున్న 100 KL వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు. అతి త్వరలో కలివేరు గ్రామ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరబోతున్నాయన్న ఎమ్మెల్యే తెల్లం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందుతున్నాయని ఆయన చెప్పారు. సరైన సమయంలో రైతులకు రైతు భరోసా అందిందని, తనకున్న 6 ఎకరాలకు కూడా రైతు భరోసా డబ్బులు వచ్చాయని ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కొత్తగూడెంలో జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే రన్ సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు సాగే రన్ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం బలపడుతుందని, గతంలో మన జిల్లా సీఎం కప్ని సొంతం చేసుకున్నామని గుర్తు చేశారు. అదే క్రీడా స్ఫూర్తిని భవిష్యత్తులో క్రీడల్లో పాల్గొనే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని క్రీడల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనరసింహకు ఆలయం ఏఈఓ హరిదాసు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ స్వామివారి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచనం మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను మంత్రి దామోదర రాజనరసింహకు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. భక్తులు ఉదయం స్వామివారికి మహాన్యాసక ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో లింగార్చన ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కళ్యాణకట్టలో తల నీలాలు సమర్పించుకున్నారు. ధర్మదర్శనం, శిశు దర్శనం, కోడెమొక్కు క్యూలలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. రాజన్న దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. పార్వతి పరమేశ్వరుని దర్శించుకుని రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అయితే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల క్షేత్రం అంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలెన్స్లో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 1 గంట సమయం పడుతుంది. సామాన్య భక్తులకు ఉచిత, శిశు, అతి శిశు దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆన్లైన్లో VIP బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా సర్పదర్శనానికి అనుమతించారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వర్షాలు నిండుగా కురవాలి, పంటలు పండాలని భక్తి శ్రద్ధలతో రైతులు కప్పతల్లి ఆటలాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో వర్షాలు కురవాలని వరుణ దేవుని భక్తితో ప్రార్థిస్తూ సాంప్రదాయ పద్ధతిలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, రైతులు కప్పతల్లి ఆటలో పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆశతో రైతాంగం సాగుకు సన్నద్ధమై ముందస్తుగా దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేశారు. కానీ వర్షాలు కురవక పరిస్థితి దారుణంగా తయారైంది. 15 రోజుల నుంచి వానాలు జాడలేక రైతులు నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కప్పతల్లి ఆటలాడిన అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తడారిన పొలాలు మళ్లీ నిలువెత్తు పంటలతో కలకలలాడాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద గల సూర్యేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఆలయ అర్చకులు వైదిక బృందం ఆధ్వర్యంలో బీరువార్చన, రుద్రాభిషేక, మహాపూజ నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఆలయ సానాచార్యుడు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్, అర్చకులు శ్రీపాదరావు, శేషారావు భక్తులు పాల్గొన్నారు. బాసర మహబూబ్ నగర్ సెంటర్లలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల ప్రవేశాల కోర్సులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు. మొత్తం 20,258 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 4వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. జూలై 7వ తేదీ నుండి మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రవేశాల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వీసీ తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చేపూరు ప్రాథమిక పాఠశాలలో 8 ఏళ్లుగా హెచ్ఎంగా పనిచేసిన విజయలక్ష్మి ట్రాన్స్ఫర్లో భాగంగా రాకవానిపాలెం పాఠశాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చేపూరు పాఠశాలలో ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం కూటమి నేతల ఆధ్వర్యంలో జరిగింది. 8 ఏళ్ల కాలంలో పాఠశాల అభివృద్ధికి హెచ్ఎం విజయలక్ష్మి ఎంతగానో కృషి చేసినట్టు తెలిపారు. మరోపక్క విద్యార్థులు బాధతో హెచ్ఎంకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి హామీలే ఇచ్చి మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. యువత పోరు ధర్నాలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేకుంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మానేసి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను సైతం పక్కన పెడుతూ అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు. హామీలపై ప్రయత్నిస్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగ కల్పనలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శిస్తూ యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ మంత్రి మెరుగ నాగార్జున పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడపీడి చైత్ర వర్షిని పాల్గొని పిఠాపురం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి ఆర్జీలను సేకరించారు. కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఉన్న దోబిఘాట్ స్థలానికి రక్షణ కల్పించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం నాయకుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో రజకుల పాడ కార్యాలయంలో పీడి చైత్ర వర్షినికి వినతి పత్రం అందజేశారు. దోబిఘాట్ స్థలాన్ని సర్వే చేయడానికి సర్వే అధికారులు వెళితే కబ్జాదారులు దాడులకు పాల్పడుతున్నారని కోనేటి రాజు ఫిర్యాదులు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని టీడీపీకి చెందిన కార్యకర్త పెద్దపాటి బాలకృష్ణ పాడ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల గాంధీనగర్లో నీటి సరఫరా నిలిచిపోయిందని వాటర్ బోర్డు ముందు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. 5 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయని, తాము ఎలా జీవనం కొనసాగించాలని అధికారులను నిలదీశారు. వాటర్ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంతవరకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్లను, ఇండియా ఆపరేటర్లను గతంలో వైసీపీ ప్రభుత్వం వివిధ రూపాల్లో కల్పించిన ఉద్యోగాలను తొలగించి వారిని రోడ్డు పాలు చేసిందని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్ దాసులు విమర్శించారు. సూపర్ 6లో ఇచ్చిన హామీలతో పాటు 20 లక్షల ఉద్యోగాలు గత ఏడాది నుంచి బకాయి పడ్డ నిరుద్యోగ వృత్తి తక్షణమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
మా బడి మాకు కావాలంటూ ఎస్ వెంకటాపురం రంగంపల్లి గ్రామస్తులు విద్యార్థులతో కలిసి కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కడప జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం రంగంపల్లి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 చదువుతున్న విద్యార్థులను వెంకటాపురం పాఠశాలకు బదిలీ చేశారు. మోడల్ స్కూల్ అని చెప్పి ఎలాంటి వసతులు లేని చోటుకు పిల్లల్ని పంపించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో లాగే రంగంపల్లిలోని విద్యార్థులు తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమైక్యత కోసం తప్పించిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు కొనియాడారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత్లో కాశ్మీరును విలీనం చేయాలన్న పిలుపు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనించేలా ఆయన పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఒలింపిక్ డేను పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొని జ్యోతి వెలిగించి 2K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించడానికి క్రీడలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, క్రీడల వల్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. క్రీడల వల్ల కండరాలు బలంగా మారడంతో పాటు ఉబకాయం వంటి సమస్యలు దూరం అవుతాయని అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నూతనంగా నిర్మించిన మార్కెట్ భవనంలో అర్హులైన వారికి మాత్రమే గదులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్లో దాదాపు 25 మంది అనర్హులకు గదులు కేటాయించి అర్హులైన వారిని మోసం చేశారని మండిపడ్డారు. మార్కెట్ నిర్మించే సమయంలో గతంలో కూరగాయలు అమ్మిన వారిని ఫోటోలు దించి వారు కూర్చున్న స్థానంలోనే గదులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు నచ్చిన వారికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ స్పందించి అనర్హులను జాబితా నుండి తొలగించి అర్హులకు మాత్రమే గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కరిమేరి మండల కేంద్రంలో నీళ్ల కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. బాబేజురి, పాటగూడ గ్రామాలకు గత 11 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కెరామేరి మండల కేంద్రంలో రహదారిపై బిందెలు, బకెట్లతో రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కెరామేరి మండలంలోని బాబేజరి, పాటగూడ గ్రామాల్లో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. నీటి సమస్య తీవ్రం కావడంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఇప్పటికైనా తమ గ్రామంలో నీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలోని ప్రజావాణిని అధికారులు పెద్దగా పట్టించుకోనట్టు తెలుస్తుంది. ప్రజావాణికి కేవలం 4 అధికారులు మాత్రమే హాజరవడంతో సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రజావాణిలో అర్జీదారులు ఎక్కువగా ఉండగా అధికారులు మాత్రం గైర్హాజరయ్యారు. దీనిపై స్థానిక డిప్యూటీ తహసీల్దార్ను వివరణ కోరగా గైర్హాజరైన అధికారులకు నోటీసులు ఇచ్చి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూటి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంక్ ఆవరణలో యూరియా పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. యూరియా బస్తాల కోసం భారీగా రైతులు తరలి రావడంతో సరిపడా యూరియా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద తగిన భద్రత ఏర్పాటు చేయకపోవడంతో రైతులు యూరియా బస్తాల కోసం తోపులాట జరిగింది. రైతులు గంటల తరబడి క్యూలో నిలబడినా ఎవరికి ఎప్పుడు యూరియా బస్తాలు వస్తాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ యువత పోరుబాట చేపట్టింది. జిల్లాలోని వేలాది నిరుద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాది కాలంగా ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కూటమి సర్కార్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ యువత ఫీజు పోరు నిరసన కార్యక్రమం నిర్వహించింది. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా చౌక్లో వైసీపీ ఆధ్వర్యంలో యువత ఫీజు పోరు పేరుతో నిరసన చేపట్టారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి ప్రజావాణిలో 146 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులంతా సమయపాలన పాటించాలని, మండల కేంద్రాల్లో బయోమెట్రిక్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జూన్ 22-23 తేదీలలో కటింగ్ షాపులను మూసివేశారు. కొంతమంది ఇతర వర్గానికి చెందిన వారు ఈ వృత్తులకి ప్రవేశించే యత్నం చేస్తున్నారని నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంఘం నిబంధనల ప్రకారం ఇది తమ వృత్తి మాత్రమే కాదు, ఇది తమ జీవనాధారం అన్నారు. ఇతర వర్గాలు ఈ వృత్తి చేపడితే తమ కుటుంబాలపై ప్రభావం పడుతుందని వాపోయారు. అందుకే సంఘంగా నిర్ణయం తీసుకుని సమ్మె రూపంలో షాపులు మూసివేశామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పార్వతీపురం పట్టణంలో మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైసీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, ప్రతి మహిళలకు నెలకి 3,000 చొప్పున ఇస్తామన్న పథకాలు తక్షణమే అమలు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో ఒక్కసారిగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగతనం చేసిందని ఆరోపిస్తూ గందల చెంచం అనే గిరిజన చిన్నారికి పినతల్లి సన్నారి మాణిక్యం ఒళ్లంతా కాల్చి వాత పెట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపారు. సెల్ ఫోన్ దొంగతనం చేశారని, గంటెతో ఒళ్లంతా కాల్చి వాతలు పెట్టి కొట్టారని గిరిజన బాలిక గందల చెంచలమ్మ కన్నీరు మున్నీరైంది. చిన్నారి తల్లి వెంకట రమణమ్మ పాపని చిన్నప్పుడే సన్నారి మాణిక్యం దగ్గర వదిలేసి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. వాతలు పెట్టి చిన్నారిని కొట్టిన వాళ్లలో 5 నిందితులుగా ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా పర్ఫ్యూమ్ షాప్ ఓపెన్ చేశారు. ఓపెనింగ్ కార్యక్రమానికి దుబాయ్ నుండి యూసుఫ్ బాయ్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయనను చూసేందుకు వందల సంఖ్యలో జనాలు అక్కడికి రావడంతో 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ జరిగిన తోపులాటలో అటుగా వెళ్తున్న జొమాటో బాయ్ బస్సు ముందు పడిపోయాడు. కాస్త అయితే అతని ప్రాణం పోయి ఉండేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వారిని చెదరగొట్టారు. అనంతరం అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించిన అబ్దుల్ మోహిత్, జాఫర్ అహ్మద్లను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. బౌన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించినందుకు షాప్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ ట్రాఫిక్ సిఐ సాయి ప్రకాష్ గౌడ్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం బయ్యవరం సమీపంలో నర్సీపట్నం నుంచి విశాఖ వెళ్తున్న నాన్ స్టాప్ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తన క్యాబిన్లో చిక్కుకుపోవడంతో సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలంలో పలు గ్రామాలు సింగరేణి ఉపరితల బొగ్గు గనుల బ్లాస్టింగ్ కారణంగా దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గ్రామాలకు సమీపంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఏర్పాటు చేయడంతో గనుల నుండి వెలువడే కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామని, తమ గ్రామాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సింగరేణి బాధితులు వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు గత 20 సంవత్సరాలుగా సింగరేణి ఓసి ఉపరితల గనుల వలన అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని, బ్లాస్టింగ్ వల్ల ఇల్లు బీడలు వారుతున్నాయని, దుమ్ము ధూళి అనేక వ్యాధుల బారిన పడుతున్నవని విఠలరావు నగర్, రాజుపేట, పీకే1 సెంటర్ గ్రామస్తులు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఏఓబీ అటవీ ప్రాంతంలో మావోలకు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మారేడుమిల్లు వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. భారీ వాహనాలు, బస్సులు అటవీ మార్గం నుండి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 2 రోజుల పాటు రాత్రి సమయాల్లో ఘాట్ రూటు ప్రయాణాలను నిలిపివేశారు. భద్రాచలం వైపు వెళ్లవలసిన వాహనాలను చెట్టి దగ్గర నుండి కూనవరం వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ ప్రయాణాలు చేయదంటూ వాహనదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో వృద్ధ మహిళల జంట హత్యల కేసును 3 టౌన్ పోలీసులు ఛేదించారు. స్కెచ్ వేసి భారీ బంగారం, నగదు కోసం వృద్ధులను దారుణంగా హత్య చేశారు. హత్యకు పాల్పడిన పెరవల్లి కుసుమకుమారి, ఇళ్ల గోపి, మరో మైనర్ బాలుని 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. గతంలో బంగారం కోసం మ్యారేజ్పేటకు చెందిన మహిళ నిందితురాలు హత్య చేసినట్టు అంగీకరించింది. ఈ కేసు వెలుగులోకి రాకపోవడంతో అదే తరహాలో 3 నిందితులు డబుల్ మర్డర్కి ప్లాన్ చేశారు. నిందితుల నుంచి 34,000 నగదు, బంగారం తాడు, ఆటోను స్వాధీనం చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న 3 టౌన్ సిఐ రమేష్ బాబు, వారి సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. వైఎస్ వివేక హత్య కేసులో ముద్దాయి సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు పవన్, లోకేష్ మరొకరిపై కేసు నమోదు చేసినట్లు ఉలసయ్య వెల్లడించారు. గత శనివారం రాత్రి తన
పెళ్లి రోజు సందర్భంగా ఆలయానికి వెళ్తుండగా ఓ స్విఫ్ట్ డిజైర్ కారులో పవన్, లోకేష్ రెడ్డి మరొకరు తనను అనుసరించి అడ్డగించారని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారని సీఐ ఉలసయ్య పేర్కొన్నారు. గతంలో సునీల్ యాదవ్ అతని కుటుంబాన్ని వక్రీకరిస్తూ హత్య సినిమాను నిర్మించారని, ఈ సినిమాను సోషల్ మీడియా ద్వారా పవన్ వైరల్ చేశాడని, పవన్పై గతంలో సునీల్ యాదవ్ కేసు వేశాడని తెలిపారు. సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు పవన్, లోకేష్ రెడ్డి మరొకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం గ్రామ శివారు మందగడ్డ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో కుంకుమ, ఆకులు, పసుపు, రక్తపు మరకలు, దుస్తులు, నిమ్మకాయలు వదిలిపెట్టిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. 4 కాల జంతువును బలి ఇచ్చినట్టు ఆనవాళ్లు కనపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో తరచూ ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పూజలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలా క్షుద్ర పూజలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.